విద్యార్థి స్టేట్ ప్రెసిడెంట్. నమస్కారం అండి. మధుసూదన్ రెడ్డి గారు, జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్. నమస్కారం రెడ్డి గారు. ఈరోజు టాస్క్ ఫోర్స్ చేశారు. ఈ ర్యాంకులు కూడా రెండు మూడు రోజుల నుంచి మనం చర్చిస్తున్నాం. వాళ్ళ ర్యాంకులు వీళ్ళు వేసుకోవటం, వీళ్ళ ర్యాంకులు వాళ్ళు వేసుకోవటం, ఇచ్చానమ్మా వాయినం పుచ్చుకున్నానమ్మా వాయినం అనే సిద్ధాంతంలో వెళుతున్నారు. ఈ టాస్క్ ఫోర్స్ చేశారు. ప్రైమ్ లైన్ చేస్తున్న కృషి ఫలించిందంటారా? ఇప్పుడు ముఖ్యంగా ఈరోజు మనం కనుక చూస్తే మనము గత 15 రోజులుగా నెల రోజులుగా నెత్తి నోరు మొత్తుకొని ఈ రాష్ట్రంలో అడ్మిషన్స్ యొక్క ప్రొసీజర్ వైలేట్ అవుతుంది. కార్పొరేట్ కాలేజీలు సమ్మర్ వెకేషన్స్లో క్లాసులు నడుపుతున్నాయి. నోటిఫికేషన్ ఇవ్వకముందే అడ్మిషన్లు తీసుకుంటున్నారు. హౌస్ఫుల్ అని బోర్డులు పెడుతున్నారు. ఇట్లా అనేక రకాలైనటువంటి విషయాలు చర్చించాం. కానీ ఎటకేలకు ఇంటర్మీడియట్ బోర్డు కూడా మరి మీరు కొట్టినట్టు చేయండి, మేము ఏడ్చినట్టు చేస్తామనేటటువంటి దానిలో భాగంగానే ఇది ఇచ్చారా? నిజంగా దీంట్లో ఏమన్నా వాస్తవాలను వెలికి తీసే అవకాశం ఉందా అనేటటువంటిది ఒక ప్రశ్న. సరే, మనము పెళ్లి రోజే చావు డబ్బు కొట్టడం ఎందుకు కానీ, బట్ ఇంటర్మీడియట్ బోర్డు స్పందించింది. దాంట్లో ఏం జరుగుతుంది, ఏం కథ అనేటటువంటిది ఈరోజే దాని ఫలితాల గురించి చర్చించాల్సినటువంటి అవసరం లేదు. ఖచ్చితంగా ఇంటర్మీడియట్ విద్యామండలికి నేనేం రిక్వెస్ట్ చేస్తున్నానంటే, ఈరోజు క్లాసులు జరుగుతున్నాయి వాస్తవం, అడ్మిషన్లు ఫుల్ అయిపోయింది వాస్తవం, ఫస్ట్ ఇయర్ క్లాసులు జరుగుతుంది వాస్తవము, సెకండ్ ఇయర్ క్లాసులు జరుగుతున్నది వాస్తవము. మీరు చాలా స్పష్టంగా 31 మే వరకు ఎలాంటి అకాడమిక్ యాక్టివిటీస్ కాలేజీలో జరపొద్దు అని చెప్పారు. నేనేమంటున్నా, కమిటీలు వేయడం ఎందుకు, వీటిపైన చర్చించడం ఎందుకు, వాళ్ళు పోయి ఏదో మేమే అనడం ఎందుకు, ఇవన్నీ ఎందుకు? ఖచ్చితంగా ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీ రంగంలోకి దిగి కన్సర్న్డ్ పోలీసు వ్యవస్థను, రెవెన్యూ వ్యవస్థను వేసి మొత్తము ఆ జిల్లాకు సంబంధించినటువంటి ఉన్నత పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు ఎందుకు ఈ విద్యార్థుల యొక్క గోసబెట్టడము, వాళ్ళు నెల రోజులుగా తిండి లేకుండా, తిప్పలు లేకుండా అనేక రకాలైనటువంటి పోలీసు కేసులు పెట్టుకొని విద్యార్థులు ఫోన్ చేస్తే వాళ్ళ యొక్క హింసను చూడలేక ఈ విధమైనటువంటి పరిస్థితి చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడం, ఇంటర్మీడియట్ బోర్డు చేష్టలు ఉడిగినట్టుగా వ్యవహరించడం. సరే, కొండను తవ్వి ఎలుకను పట్టినరా లేకపోతే ఇంకోట మొత్తానికి ఒక కమిటీ వేసాను. ఆ కమిటీ పైన నేను పూర్తిగా సంతృప్తికంగా లేకపోయినా సరే, కమిటీ ఏదో వేసింది కాబట్టి దయచేసి మీరు వెళ్ళండి అని చెప్తున్నా. ఈ కమిటీ వల్ల జరిగేది ఏమి ఉండదనేటటువంటి నిరాశ నిస్పృహలు ఇప్పుడే నేను వెలిబుచ్చదలుచుకోలేదు. బట్ ఈ కమిటీ కాన్స్టిట్యూషన్ అంటే పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు, అదేవిధంగా ఇంటర్మీడియట్ బోర్డు అధికారులతోటి పెద్ద ఎత్తున కమిటీ. మీరు అన్నట్టు రెడ్డి గారు కరెక్టే. అది నిజంగా రేపు టాస్క్ ఫోర్స్ వెళ్ళి ఏమేమి ఫీడ్బ్యాక్ ఇస్తుంది, ప్రెస్ మీట్ పెడతారు. నిజంగా ఒక 4-5 కాలేజీలు తాళాలు పడ్డాయంటే కొద్ది గొప్ప మనం నమ్మొచ్చు. అందుకని నేనేమంటే దాని మీద ఇప్పుడే నేను వ్యాఖ్యానం చేయాలి. అయితే నేను ప్రధానంగా ఈరోజు మీతో మాట్లాడదలుచుకున్నది ఏంటంటే, ఈ కార్పొరేటు విద్యా సంస్థల యొక్క పరిణామ క్రమాన్ని కనుక చూస్తే, ఈ యొక్క పరిణామ క్రమాన్ని చూస్తే 83లో ఇవి ప్రారంభమైనప్పుడు 85 వరకు 90 వరకు కూడా నా అధ్యాపకులను నువ్వు కొనొద్దు, నీ అధ్యాపకులు నేను కొనను అనేటటువంటి పరిస్థితి లేకుండా అధ్యాపకులపైన దాడులు చేసి గొడ్లను బాదినట్టుగా బాది కొన్ని సందర్భాలలో వాళ్ళని సంసార జీవితానికి కూడా పనికిరాకుండా చేసినటువంటి చరిత్ర దగ్గర నుంచి మొదలుకుంటే అధ్యాపకులు కొన్నారు, తర్వాత విద్యార్థులు కొన్నారు. ఈ రెండూ చేయాల్సిన అవసరం ఏముంది? వాడి ఎవరి దొడ్లో ఈదినటువంటి దూడైనా సరే ఆ ఆవును తెచ్చి మన దొడ్లో కట్టేసుకుంటే పోయేదానికి ఈ వ్యవస్థ ఎందుకు అని చెప్పేసి ముఖ్యంగా చాలా స్పెసిఫిక్గా శ్రీ చైతన్య జూనియర్ కళాశాల పైన నేను తీవ్రమైనటువంటి ఆరోపణలు చేయదలుచుకున్నాను. సమాజంలో చాలా రకాలైనటువంటి వ్యాపారాలు ఉన్నాయి. రెడ్డి గారు, మళ్ళీ మీతో మాట్లాడుతూ ఒక బ్రేకింగ్ కూడా వస్తుంది మనకి. పవన్ గారు, రేపు టాస్క్ ఫోర్స్ వెళ్తున్నారు,
కుకట్పల్లి మొత్తం ఏరియాలో మీరు ఆల్రెడీ మీ దగ్గర ఎవిడెన్స్ ఉంది, బోర్డుకి ఇచ్చిన లెటర్స్ ఉన్నాయి, ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసులు పెట్టారు. రేపు టాస్క్ ఫోర్స్ వాళ్ళ కాలేజీకి వెళ్ళినప్పుడు విద్యార్థి సంఘ నాయకులుగా ఒక రిజిస్టర్